అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అభిరుచి వంటలు. చిక్కుడుకాయలను ఫ్రై చేసేటప్పుడు మనకి పూర్తిగా డ్రై అయిపోయినట్టు వస్తాయి కదండి. ఆ విధంగా కాకుండా సింపుల్ వేలో ఈరోజు మేము చూపించిన విధానంలో ట్రై చేస్తే ఖచ్చితంగా చిక్కుడుకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి. మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను 1/2 కిలో చిక్కుడుకాయలని తీసుకున్నానండి. వీటికి వీనెలు తీసేసి క్లీన్ చేసుకుని తీసుకుందాం. స్టవ్ పై కడాయి పెట్టుకుని కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో మనం దంచుకున్న 4-5 వెల్లుల్లి రెమ్మల్ని, 1 టేబుల్ స్పూన్ పోపు దినుసుల్ని, కట్ చేసుకున్న 2 ఎండుమిర్చిని కూడా వేసుకుని కలుపుతూ వేయించుకోవాలి. పోపు దినుసులు ఇలా వేగేటప్పుడే ఇందులో కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకుని కలుపుతూ వేయించుకుందాం. ఇవి వేగుతున్నప్పుడే మనం క్లీన్ చేసుకున్న చిక్కుడుకాయలను కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. మనం వేసుకున్న చిక్కుడుకాయలు పోపు దినుసులో కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత కడాయికి సరిపోయినంత ప్లేట్ని, లోతుగా ఉన్న ప్లేట్ని పెట్టుకోవాలండి. ఇందులో టీ గ్లాసులో సగానికి వాటర్ని యాడ్ చేసుకుని చిక్కుడుకాయలను ఉడికించుకోవాలి. అలా ప్లేట్లో వాటర్ పెట్టుకుని మనం చిక్కుడుకాయను ఫ్రై చేసుకోవడం వలన చిక్కుడుకాయ చాలా బాగా మగ్గుతుందండి. అది పూర్తిగా డ్రై అవ్వకుండా చాలా బాగా వస్తుంది. మధ్యలో ఒకసారి చిక్కుడుకాయలను చెక్ చేసుకుని అందులో 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుందాం. మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకున్న తర్వాత మనం ముందుగా వాటర్ వేసుకున్న ప్లేట్ ఉంది కదండి, దాన్ని మరలా పెట్టుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని ఒక 3 నిమిషాల పాటు చిక్కుడుకాయలను బాగా మగ్గించుకోవాలండి. 3 నిమిషాల తర్వాత ప్లేట్ తీసుకుని ఒకసారి మరలా చిక్కుడుకాయలను చెక్ చేసుకోవాలి. చిక్కుడుకాయలోని గింజలు ఉడికిన తర్వాత ఇందులో రుచికి సరిపడే సాల్ట్ని, 1 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. మీకు ఇష్టమైతే ఇందులో మసాలా పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చండి. మనం వేసుకున్న ఉప్పు కారాలు చిక్కుడుకాయలకు బాగా పట్టేటట్టుగా 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత ఇందులో కొత్తిమీరను కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన చిక్కుడుకాయ ఫ్రై రెడీ అండి. మీరు ఎప్పుడూ చేసినట్టు కాకుండా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చిక్కుడుకాయ ఫ్రై చాలా టేస్టీగా వస్తుంది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని తెలియచేయండి.